నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవి చెప్పాలన్నా సరే చాలా బాధాకరంగా ఉంది. కువైట్లోని జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక భారతీయ మహిళ పనిచేస్తూ ఉంది. జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే నసీం కానీ, అయ్యూన్ కానీ, అలాగే కురియాత్ గాని, లేకపోతే కస్సర్ గాని, గసస్మాన్ గాని, అలాగే ఇతర గదీం జహరా గాని, జులీబ్ జహరా గాని, సాదబ్దుల్లా అంటారు కదా, ఆ యొక్క ప్రాంతాలు అయితే ఏరియాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఏరియాలలో అయితే ఒక భారతీయ మహిళ పనిచేస్తూ ఉంది. నేను ఏరియా పేరు ఎందుకు చెప్పడం లేదంటే ఆమె యొక్క వివరాలు గోప్యంగా ఉంచమని చెప్పి ఆమె అయితే కోరడం జరిగింది. అలాగే ఆ ఇంట్లో మనం చూసుకుంటే ఇద్దరు భారతీయ మహిళలు మరియు ఒక నేపాల్ మహిళ అయితే పనిచేస్తూ ఉంది. పనిచేస్తూ ఉన్నప్పుడు రోజువారీగానే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. ఒక రోజు మనం చూసుకుంటే గత 3-4 రోజుల క్రితం మనం చూసుకుంటే వాళ్ళు పనంతా ముగించుకొని ఆ యొక్క ముగ్గురు మహిళలు రాత్రి 12-1 గంట అవుతూ ఉంది. వాళ్ళైతే వెళ్ళి వాళ్ళ యొక్క రూములో అయితే పనుకోవడం జరిగింది, నిద్రపోవడం జరిగింది. అలాగే నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క మధ్యలోకి వచ్చేసి కువైట్ పిల్లవాడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి. అతను ఒంటి మీద బట్టలు లేకుండా ఆ యొక్క యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాలుడు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి వాళ్ళ మధ్యలో అయితే పనుకోవడం జరిగింది. పనుకున్న తర్వాత వాళ్ళు కూడా గమనించలేదు, నిద్రలో ఉన్నారు కాబట్టి. నిద్రపోయి పొద్దున్నే లేచిన తర్వాత మనం చూసుకుంటే గమనించడం జరిగింది. పిల్లవాడు చూసుకుంటే ఇలా ఒంటి మీద బట్టలు కూడా నూలిపోగు లేకుండా నిద్రపోయినట్లు ఇంట్లో పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే వాళ్ళు గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళ యొక్క అమ్మకైతే తెలపడం జరిగింది. పిల్లవాడు ఇలా బట్టలు లేకుండా వచ్చి మా యొక్క రూమ్ లో పనుకున్నాడని చెప్పేసి. అలాగే మన ఇండియాలో మనం చూసుకుంటే మన యొక్క తల్లిదండ్రులు అయితే ఆ యొక్క పిల్లవాడిని అయితే మందలిస్తారు. ఎందుకురా ఇలా బట్టలు లేకుండా వచ్చి ఇక్కడ పనుకున్నావు, నీకు బుద్ధుందా లేదా అని చెప్పేసి వీలైతే 2 ఏట్లు కూడా కొడతారు. కానీ ఆ యొక్క కువైట్ మహిళ ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో నిజంగా మీరందరైతే షాక్ అవుతారో. నా యొక్క పిల్లవాడు మంచివాడు, ఎటువంటి తప్పు చేయడు. అతడి రూమ్ లో నిద్రిస్తూ ఉంటే అతన్ని తీసుకొని వచ్చి మీ యొక్క రూమ్ లో మీరు అతన్ని పడుకోబెట్టి అతని యొక్క బట్టలన్నీ తీసేసి అతనితో మీరు అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడులకు పాల్పడ్డారని చెప్పేసి, లైంగికంగా వేధించారని చెప్పేసి ఆ యొక్క కువైటీ మహిళ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. దీంట్లో ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక ఆమె అయితే అక్కడ 10 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉంది. ఆమె చెప్పినా కానీ నమ్మడం లేదు. వాళ్ళ దాకా వస్తే కానీ ఎన్ని సంవత్సరాలు పని చేసినా సరే మన యొక్క మాటలు అయితే నమ్మరన్నా. కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పిల్లవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. నిద్రపోయే ముందు మీరు మీ యొక్క రూముకు గడి పెట్టుకొని నిద్రపోండి. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే కానీ లేట్ అయ్యిందని చెప్పేసి 1-1:30 అయిందని చెప్పేసి వాళ్ళు ఊరికినే తలుపేసి అయితే పనుకోవడం జరిగింది. ఆ యొక్క తలుపు ఓపెన్ చేసుకుని ఆ యొక్క పిల్లవాడు లోపలికి ప్రవేశించాడు. కాబట్టి మీరు రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే కానీ మీ యొక్క డోర్ లాక్ చేసుకొని ఆ తర్వాత మీరు నిద్రపోండి. పిల్లవాడు కావచ్చు, ఆ ఇంట్లో పనిచేసే కువైట్ యజమాని కావచ్చు, ఎవరైనా కానీ మీ యొక్క రూమ్ లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కువైట్ లోని అన్ని ఇల్లులు ఇలాగే లేవు, కానీ కొన్ని ఇల్లులు ఇలా ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.